టేస్ట్ అయితే కెవ్వమన్నది. చాలా అంటే చాలా బాగుండే ఈ కాళహస్తి పాలకోవా. టేస్ట్ అయితే అరుపులు. హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. ఈరోజు నేను కాళహస్తి గుడి ఎంత ఫేమస్, కలంకారీ వస్తువులు ఎంత ఫేమస్, కోయబొమ్మలు ఎంత ఫేమస్, కాళహస్తిలో పాలకోవా కూడా అంతే ఫేమస్. ఇక్కడ తయారయ్యే ఈ పాలకోవా మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, తమిళనాడు సైడ్ వాళ్ళు కానీ, లేకపోతే ఇటు కర్ణాటక సైడ్ వాళ్ళు కానీ, అటు ఆంధ్ర నుంచి వచ్చే, వైజాగ్ నుంచి, గుంటూరు నుంచి వచ్చే ఈ మొత్తం కాళహస్తికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పాలకోవా తినకుండా అయితే బయటికి అయితే వెళ్ళరు. ఎస్, నేను ఇప్పుడు ఆ పాలకోవా సెంటర్లో ఉన్నా. ఇక్కడ మధు మిల్క్ పాలకోవా. సో ఇది ఇక్కడ చాలా ఫేమస్. సో ఆ పాలకోవా ఎలా తయారు చేస్తారు నేను చూసి తిని టేస్ట్ ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను. సో లెట్స్ గో ఇన్. కాళహస్తి ఫేమస్ పాలకోవా తయారయ్యే కిచెన్ ఇది. సో ఈ కిచెన్లో చూస్తున్నారు కదా, నాన్ స్టాప్గా మనకి ఈ పొట్టు ఉంది కదా, సో ఈ పొట్టుతోనే మనకి అగ్గి అనేది వస్తుంది. సో దాంతో మనకి నాన్ స్టాప్గా ఇక్కడ పాలని మరగబెడుతూ ఉంటారు. పాలను మరగబెట్టి ఇక్కడ ఓన్లీ మనకి పాలు అండ్ చక్కెరతో ఇక్కడ పాలకోవా తయారు చేస్తారు. చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ పాలండి, పాలకాన్ ఇది. సో అటు గేదె పాలు అండ్ ఆవు పాలు రెండు కలిపి ఉంటాయి ఇందులో. సో ఈ పాలతో మనకు పాలకోవా తయారవుద్ది. అటు పాల ప్యాకెట్ కావచ్చు, లేకపోతే ఇటు డబ్బా పాలు కావచ్చు, ఇలాంటి వాటితో మనకి పాలకోవా తయారు కాదు. సో ఈ పాలు ఇందులో పోస్తారు. పోసేయండి అన్న. సో ఇందులో పాలు పోసిన తర్వాత ఈ పాలని బాగా మరిగిస్తారు యాక్చువల్లీ. సో పాలు బాగా మరిగితేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇందులో ఆవు పాలు, దాంతోపాటు మనకి గేదె పాలు రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఇందులో ఎలాంటి వాటర్ కలపలేదని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు ఇక్కడ. సో ఈ పాలని ఎంత బాగా మరిగిస్తే అంత క్వాలిటీగా మనకి కోవా వస్తుంది. అండ్ లాస్ట్లో మనకి పైనుంచి షుగర్ యాడ్ చేస్తారు. సో ఆ షుగర్ యాడ్ చేసినప్పుడే ఆ స్వీట్నెస్ వస్తుంది కోవాలో. ఇక్కడ మనకి సాంప్రదాయ పద్ధతిలో ఎలాంటి గ్యాస్ కానీ ఇంకోటి కానీ యూజ్ చేయకుండా ఈ పొట్టు ఉంది చూసారా. సో ఈ పొట్టుతో మనకి కట్ల పొయ్యిలాగా ఇందులో వేస్తూ ఉంటారు. ఇలా వేస్తూ ఉన్నప్పుడు చిన్నగా వచ్చి ఆ మంటకి మనకి పాలు అనేది బాగా మరుగుతుంది. సో ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. సో పాలు బాగా మరిగిన తర్వాత చక్కెర అండి. సో చక్కెర వేసేయడమే. సో మొత్తానికైతే పాలు బాగా మరిగి లాస్ట్కి ఇలా వచ్చిందండి టెక్స్చర్. సో ఇది ఆ టెక్స్చరు. సో ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత కూడా దీన్ని ఇంకా మరగబెడితే అది మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పైకి గాల్లో ఎవాపరేట్ అయిన తర్వాత మనకి పాలకోవా అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడ పాలకోవా రెడీ అయిపోతుంది ఒక 5 నిమిషాల్లో. ఈ పాలకోవా అనేది రెడీ అయిపోయింది. సో ఇదే వేడి పాలకోవా. సో ఈ పాలకోవాని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా. ఎలా ఉందో మీ అందరికీ చెప్తా. ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్, ఐ యామ్ ఎక్సైటెడ్. సో ఇదే ఆ వేడి పాలకోవా. జస్ట్ ఇప్పుడే పెనంపై నుంచి దింపారు. సో ఎలా ఉందో నేను టేస్ట్ చేస్తాను. నోరైతే సుర్రుమన్నది కాక టేస్ట్ అయితే కెవ్వమన్నది. సీరియస్లీ పాలకోవా కిరాకుంది, మజా వస్తుంది. చూడండి, పాలకోవా తినాలంటే ఇక్కడికి రావాల్సిందే. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్.
చాలా అంటే చాలా బాగుండే ఈ కాళహస్తి పాలకోవా. టేస్ట్ అయితే అరుపులు. ఇక్కడికి వచ్చి మీరు తినండి లేదా ఇంట్లోనే తయారు చేసుకోండి. సో ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానంటే దెన్ కీప్ వాచింగ్ ABN. దిస్ ఈస్ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.